మార్వాడి గో బ్యాక్ అనేది అర్బన్ నక్సలైట్ల కుట్ర అని ఆరోపించారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. రాజకీయంగా గుర్తింపు లేని లైఫ్ లేని వాళ్లే ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారని ఆరోపించారు. గుజరాతీలు, మార్వాడీలు, రాజస్థానీలు వందల ఏళ్ల నుంచి ఇక్కడ ఉంటున్నారని చెప్పారు. తెలంగాణకు ఆదాయం వచ్చేది ఆ వర్గాల నుంచేనన్నారు. పళ్ళు, పూల దుకాణాలు ఎవరి చేతుల్లో ఉన్నాయని ప్రశ్నించారు. సెలూన్స్ ని కూడా ముస్లింస్ క్యాప్చర్ చేశారని మండిపడ్డారు. ఓల్డ్ సిటీ బంగ్లాదేశీ రోహింగ్యాల అడ్డాగా మారిందని, దాని గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ మంటలను ఇక్కడే ఆపాలంటున్న రాజాసింగ్తో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. మనతో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఉన్నారు. ప్రధానంగా మార్వాడీలు ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గం, తాను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం. సో మార్వాడి గోబ్యాక్ అనేటువంటి నినాదం వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో వారు ఏ విధంగా స్పందిస్తారు, మార్వాడీలకు కానీ లేకపోతే మార్వాడి గోబ్యాక్ అంటున్న వాళ్ళకి కానీ వారు ఇచ్చేటువంటి సందేశం ఏంది, సమాధానం ఏంది? సో చెప్పండి, ఇది కొత్తగా మార్వాడి గోబ్యాక్ అనేటువంటి నినాదం తెలంగాణలో ఊపందుకుంది, ఒక ఉద్యమంలాగా సాగుతున్నటువంటి అయితే పరిస్థితి కనిపిస్తుంది. ఈ వాతావరణం ఎందుకు క్రియేట్ అవుతుంది నాకైతే అర్థమవుతలేదు. కానీ ఒకటైతే అర్థమైంది, ఇది మొత్తం దీనిపైన ఒక పెద్ద కుట్ర అయితే స్టార్ట్ అయింది. ఈ అర్బన్ నక్సలైడోలే ఈ మొత్తం కుట్ర చేస్తున్నారని ఇవాళ మనకు ముందుకు వస్తుంది. ఎప్పుడు లేని ఇష్యూ ఇవాళ ఎందుకు వస్తుంది ఇష్యూ నాకైతే అర్థమవుతలేదు. గతంలో కోమ్టీల పైన కూడా ఈ విధంగానే ఒక మూమెంట్ స్టార్ట్ చేసినారు. దాని తర్వాత మా కోమ్టీలు అందరూ ఒకటై వాళ్ళ శక్తిని చూపెట్టిన తర్వాత కోమ్టీల పైన కామెంట్ చేసే వాళ్ళు సైలెంట్ అయిపోయినారు. తెలంగాణలో దోపిడీకి పాల్పడుతున్నారు, తెలంగాణ వాళ్ళకు ఉపాధి అవకాశాలు లేకుండా చేస్తున్నారు, వ్యాపారాన్ని కొల్లగొడుతున్నారని చెప్పేసి కూడా ఆరోపణ చేస్తున్నారు. ఎవరు కొల్లగొడుతున్నారు? అసలు మీకు బిజినెస్ ఇది చెయ్యొద్దు, ఇది చెయ్యాలని మీకు ఎవరు చెప్తున్నారు, ఎవరు చెప్తలేరు? అది మీ మర్జీ. ఎవరు అదృష్టం బిజినెస్ ఆయనకి వస్తుంది. ఇప్పుడు మీరు ఒక షాప్ పెట్టుకున్నారు, నేను ఒక షాప్ పెట్టుకుంటా. నేను మంచి క్వాలిటీ అమ్ముతా, మీరు కూడా కొద్ది అటు ఇటు క్వాలిటీ అమ్మొచ్చు. గిరాక్ నా దగ్గర వస్తుంది. ఇప్పుడు ఎవరి బిజినెస్ వాళ్ళకి ఉంటుంది కదా. ఇప్పుడు వాళ్ళు ఇవాళ రేపు రాలే కదా, ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారు. మీరు కూడా చేయండి. ఇవాళ మీకు ఎవరు ఆపుతున్నారు? ఎవరు మీకు ఆపుతలేరు కదా. కానీ ఈ ఇష్యూ మీరు లేపుతున్నారు. గతంలో మేము కొన్ని ఇష్యూస్ లేపినాం, అప్పుడు ఎవరు కూడా మాట్లాడలే. ఇవాళ మన ఫ్రూట్ బిజినెస్ ఎవరి చేతిలో ఉన్నది చెప్పండి, మీరు ఎవరి చేతిలో ఉన్నది? అదేవిధంగా ఈ మన పూల్ అమ్మే బిజినెస్ ఎవరి చేతిలో ఉన్నది? అదేవిధంగా ఈ మంగళ షాప్లు ఒకప్పుడు మన మంగళోళ్ళు కటింగ్ చేసేది. ఇవాళ ఈ బయట నుంచి వచ్చిన ఈ ముస్లిమ్స్ మొత్తం క్యాప్చర్ చేసుకున్నారు కదా ఆ బిజినెస్. అది కాకుండా ఈ పంక్చర్ దుకాణం వాళ్ళదే, ఫుట్పాత్ పైన డబ్బలు వాళ్ళదే, దాదాపు మొత్తం బిజినెస్ వాళ్ళు క్యాప్చర్ చేసి పెట్టుకున్నారు. దానిపైన ఎప్పుడు మాట్లాడలే. ఇవాళ ఓల్డ్ సిటీ రోహింగ్యా అడ్డా తయారైపోయింది, బంగ్లాదేశ్ కాలనీ తయారైపోయింది. దానిపైన ఎవరు మాట్లాడతలేదు. ఇవాళ ఎన్నో మన హిందువుల్ని డైవర్ట్ చేయడానికి కుట్ర జరుగుతుంది. దానిపైన ఎవరు మాట్లాడతలేదు. నేను తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క హిందూ అన్న తమ్ముళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నా, వీళ్ళు ట్రాప్లో ఎవరు రాకండి. వీళ్ళు వాతావరణం ఖరాబ్ చేయడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు. వాళ్ళు ట్రాప్లో మీరు రాకండి. ఇదే నా ఒక నివేదిక. అందరికీ మార్వాడీలు 2 నంబర్ దందా చేస్తున్నారు, డూప్లికేట్ వస్తువులు అమ్ముతున్నారు, తెలంగాణ కోమటోళ్ళకి అన్యాయం చేస్తున్నారు, వాళ్ళ బిజినెస్ జరగకుండా చూస్తున్నారు. సో వీళ్ళు 2 నంబర్ దందా చేస్తున్నటువంటి నేపథ్యంలో అందరూ కూడా వీళ్ళ దగ్గరికి వెళ్ళి కొంటున్నటువంటి నేపథ్యంలో కోమటోళ్ళకి అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఎవరైనా కానీ డూప్లికేట్ సామాన్ ఎవరైనా అమ్ముతే గవర్నమెంట్ ఉన్నది, పోలీస్ ఉన్నది, మీరు పోయి కంప్లైంట్ చేయండి. ఇప్పుడు నేను ఒకవేళ తప్పు చేస్తే మీరు కూడా కంప్లైంట్ చేయవచ్చు. ఇప్పుడు మీ దృష్టిలో ఒకవేళ వచ్చింది అనుకోండి, ఈ సామాన్ అయినా డూప్లికేట్ అమ్ముతుండు, మీ పక్క పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ చేస్తే ఆ పోలీసు వాళ్ళు వస్తారు. ఆ సామాన్ డూప్లికేట్ ఉందా ఒరిజినల్ ఉందా వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. ఒకవేళ డూప్లికేట్ ఉంటే జైలుకి పంపిస్తారు. నేనండి ఇప్పుడు నా నియోజకవర్గంలో ఎక్కువ మార్వాడి, గుజరాతీ, పంజాబీ, రాజస్థానీ, జైనోలు నా కాన్స్టిట్యున్సీలో వేల సంఖ్యలో ఉంటారు. ఒక 5 days ముందు ఏ ఏరియా అంటే గుజరాతీ గల్లీలో ఫైన్ క్లబ్ వైర్ వస్తుంది కదా, ఫైన్
ఫైన్ క్లబ్ ఏదో వైర్ వస్తుంది, అది డూప్లికేట్ అమ్ముతారని మాకు ఇంటిమేషన్ వచ్చింది. మేము ఇమ్మీడియట్గా ట్రాన్స్పోర్ట్ పోలీసు వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చినారు, ఎంక్వైరీ చేసినారు, కొన్ని డూప్లికేట్ సామాన్ ఉంటే కూడా అరెస్ట్ చేసినారు, ఎఫ్ఐఆర్ కూడా అయింది. ఒకవేళ నా నియోజకవర్గంలో ఎవరైనా కల్తీ మాల్ అమ్ముతే కూడా వాళ్ళపైన నేనే కంప్లైంట్ ఇస్తా. దాదాపు నా నియోజకవర్గంలో ఉన్న మార్వాడీలు, జైనులు, గుజరాతీలు కూడా చాలా మంచి సామాన్ అమ్ముతారు, ఎవరు కూడా డూప్లికేట్ అమ్మరు. ఎవరైనా డూప్లికేట్ అమ్మితే కూడా వాళ్ళు నాకు ఇంటిమేషన్ ఇస్తారు, నేను వాళ్ళకి గైడెన్స్ ఇస్తా, పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇస్తారు, వాళ్ళపైన యాక్షన్ కూడా జరుగుతుంది. ఇప్పుడు 100%లో ఒక 5% డూప్లికేట్ వాళ్ళు అమ్మొచ్చు, కానీ మనం 95 పైన ఆరోపణ మనం చేయలేం కదా, అందరు దొంగలేని చెప్పలేం కదా. ఇప్పుడు కొన్ని చిన్న ఛానల్ డిబేట్లో గుజరాతీ వాళ్ళకి టెర్రరిస్ట్ అట్లాంటి కూడా వర్డింగ్ వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. గుజరాతీ అంటే ప్రధానమంత్రి మోదీ గారు కూడా వస్తారు, గుజరాతీ అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వస్తారు, గుజరాతీ అంటే మహాత్మా గాంధీ గారు కూడా వస్తారు. అంటే వాళ్ళందరూ టెర్రరిస్టా? అంటే ఎవరికి ఏది పడితే ఏది నోరులో వస్తుంది మాట్లాడుతున్నారు చిన్న చిన్న ఛానల్లో, యూట్యూబ్లో. అది తప్పది. నేను డీజీపీ గారికి, పోలీస్ కమిషనర్ గారికి, ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ మంటని మీరు ఇక్కడనే ఆపండి. ఎవరైనా గుజరాతీ, జైన్, మార్వల్ పైన కామెంట్ చేస్తే పోలీసు వాళ్ళే సోమోటో కింద కేసు బుక్ చేసి వాళ్ళకి జైలుకు పంపించండి. లేకపోతే తెలంగాణలో ఇంకొక మూమెంట్ స్టార్ట్ అయ్యే అట్లాంటి ఒక మూమెంట్ నాకు కనబడుతుంది. ఇంకోటి ఏదైతే బీజేపీకి కూడా ఓటు వేయదు, వీళ్ళందరూ కూడా బీజేపీ వాళ్ళు మార్వాడి వాళ్ళ వెనుక ఉన్నారు కాబట్టి బీజేపీకి కూడా ఓటు వేయొద్దు అని చెప్పేసి కూడా ఒక నినాదం. చాలా మంది బీఆర్ఎస్లో పెద్ద పెద్ద పదవి తీసుకొని ఉన్నారు, రాజస్థానీ, మార్వాడి, గుజరాతీ వాళ్ళు బీఆర్ఎస్లో కూడా ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా చాలా వరకు మార్వాడి, జైన్, గుజరాతీ వాళ్ళు పెద్ద పెద్ద పదవి తీసుకొని వాళ్ళు పనిచేస్తున్నారు. ఇప్పుడు ఏ గవర్నమెంట్ వస్తే ఏ వ్యక్తి ఏ రాజకీయ పార్టీలో ఉంటే ఆ విధంగా ఆయన ఓటు ఆయన డైవర్ట్ చేస్తారు. కాంగ్రెస్కి ఒకవేళ చాలా వరకు ఇప్పుడు నా నియోజకవర్గంలో బీజేపీకి ఓటేస్తారు, పక్క నియోజకవర్గంలో పక్కన ఎంఐఎం కదా, అక్కడ ఎవరికి వేస్తారు చూసుకోండి. ఇంకొక నియోజకవర్గంలో అదే వాళ్ళు ఎవరికి వేస్తారు చూసుకోండి, బూత్ లెవెల్గా మీరు చెక్ చేసుకోండి, అంతా మీకు డౌట్ ఉంటే. ఇప్పుడు పోయే ఎన్నికల్లో 2023లో ఏ బూత్లో ఎంతమంది మార్వాడీలు ఉంటారు, వాళ్ళు అసలు ఎవరికి ఓటేసినారు ఒకసారి చూసుకోండి. 100%. ఇప్పుడు మార్వాడి సమాజము దాదాపు 70% బీజేపీకి ఓటేస్తారు, కానీ దాంట్లో 30% ఓటు కూడా బీఆర్ఎస్కి, కాంగ్రెస్ కూడా పోతుంది. అందుకోసము ముఖ్యమంత్రి గారు దీనిపైన మీరు దృష్టి పెట్టండి. మార్వాడి, గుజరాతీ సమాజ్ చాలా పెద్ద సమాజ్ తెలంగాణలో. ఇవాళ లక్షలు దాంట్లో మన తెలంగాణలో వాళ్ళు ఉంటారు. వాళ్ళ రక్షణ గురించి కూడా ముఖ్యమంత్రి గారు దృష్టి పెడితే బాగుంటుంది. చివరిగా చెప్పండి, ఇటు మార్వాడి సమాజానికి కానీ లేకుంటే మార్వాడి సమాజం గో బ్యాక్ అంటున్న వాళ్ళకి కానీ మీరు ఇచ్చేటువంటి సందేశం ఏంటి? నా ఒక నివేదిక, మార్వాడి సమాజ్ గో బ్యాక్ అట్లాంటి మీరు స్లోగన్ చెప్పకండి. రాజకీయంలో మీరు ఎరగాలంటే చాలా వరకు సబ్జెక్టులు ఉన్నాయి. గవర్నమెంట్ ఫెయిల్యూర్ గురించి మీరు మాట్లాడి రాజకీయంలో మీరు పైకి వస్తే చాలా బాగుంటుంది. కానీ ఈ విధంగా హిందువుల్ని డైవర్ట్ చేసి అట్లాంటి కుట్ర మీరు చేయకండి. ఎందుకంటే ఇవాళ హిందూ రాష్ట్రం గురించి మేము మాట్లాడతాం. నిన్ననే ఢిల్లీలో పెద్ద సభ చేసి వచ్చినాను. దాదాపు యావత్ మొత్తం భారతదేశంలో అక్కడిక్కడ పోయిన మేము ధర్మం గురించి మేము మాట్లాడతాం. ఇవాళ ఎవరైనా నాతో క్వశ్చన్ అడిగితే అసలు మీ తెలంగాణలో హిందువుల్ని డైవర్ట్ చేయడానికి ఒక కుట్ర నడుస్తుంది, మీరు ఏం చేస్తున్నారంటే సమాధానం నేను చెప్పలేను. అందుకోసం మన తెలంగాణలో ఉంటున్న మన హిందువులు చాలా సేఫ్గా, చాలా మంచిగా మన తెలంగాణ వాళ్ళు చూసుకుంటారు. అట్లాంటి ఒక మంచి మెసేజ్ వెళ్ళాలి. కానీ మార్వాడి, గుజరాతీ అందరు గో బ్యాక్ అట్లాంటి తప్పు మెసేజ్ వెళ్ళకూడదు. నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ యుద్ధంని ఇక్కడనే ఆపేసేయండి. మీరు యుద్ధం చేయాలంటే గవర్నమెంట్ పైన చేయండి, గవర్నమెంట్ ఫెయిల్యూర్ పైన చేయండి. ఇది రాజాసింగ్ గారు చెప్తున్నటువంటి విషయం. ఏదైతే హిందూ సమాజాన్ని విభజించేటువంటి కుట్ర జరుగుతుంది అని చెప్పేసి వారు అంటున్నారు. వెంటనే ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకొని దీన్ని వెంటనే ఆపే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ నవీన్తో మహేష్, ఎన్టీవీ, హైదరాబాద్.